ఆ ప్రభువారు ఏం చేశారంటే ఆయన దగ్గర నుంచి భూలోకానికి వచ్చారండి. భూలోకంలో వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే చనిపోయే స్థితిలో ఉన్నాడు, నాశనముకు జోగిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని రక్షించాలి అంటే ఎవరి రక్తం కావాలి అంటే పరిశుద్ధ రక్తం కావాలి. అంటే ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, ఏ రక్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని, ఏ రక్తము కూడా మనిషిని పరిశుద్ధునిగా మార్చలేదు, మనిషి పాపాలను క్షమించలేదు. అయితే క్షమించగలిగిన రక్తం ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తము మాత్రమే. అందుకని ఆయనే స్వయముగా ఈ భూలోకానికి వచ్చేసాడండి. ఎలా వచ్చేసాడు అంటే దాసుని రూపము ధరించుకొని వచ్చాడండి. రిక్తునిగా వచ్చాడు, అక్కడగా మాట అండి. హల్లెలూయా. గమనించాలి, ఎందుకు వచ్చాడు అంటే నశించిపోయే వ్యక్తిని రక్షించాలి. రక్షించాలి అంటే ఎవరి ద్వారా కూడా రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ ఉంది. గమనించాలి, భూలోకంలో ఉన్న వ్యక్తి ఎవరిని కూడా రక్షించలేడు. అయితే పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నాడంటే ఆదిలో ఉన్నాడు. ఆదిలో ఉన్న దేవుడు వచ్చేసాడండి. ఈయన నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు. చాలా మంది అంటారు నిన్న మొన్న వచ్చిన దేవుడు అని. లేదు లేదు, ఆయన ఎప్పుడు భూమి ఆకాశంలో సృజింపకమును పుట్టకముందే ఆయన దేవుని దగ్గర పైన ఉన్నాడు. ఆయన మనిషిని రక్షించడానికి మనుషునిగా మారిపోయాడండి. దేవుడిగా కాకుండా మనుషునిగా ఒక కన్య మరియ గర్భాన్ని జన్మించాడు. ఎందుకు అంటే ఆయన మనుషులను రక్షించాలని. ఆయన రక్తమే మనుషుల్ని నీతిమంతులుగా తీర్చగలిగిన రక్తము. ఆయన రక్తం మాత్రమే మనిషిని పరిశుద్ధునిగా తీర్చగలిగిన రక్తము. ఆ రక్తము నిర్దోషమైన రక్తము. ఆ రక్తములో కల్మషము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఏ రక్తము ద్వారా కూడా పాపికి రక్షణ కలుగుదు. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమే మనిషిని పాపముల నుండి విడిపించగలిగిన రక్తము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చాడండి అంటే మనిషిని రక్షించడానికి. పాపమనే ఊబులో ఉన్న ఈ వ్యక్తిని రక్షించాలి అంటే యేసుక్రీస్తు రక్తము మాత్రమే రక్షించగలదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసండి? మన కొరకు ఆయన శిలువలో ఏం చేయబడ్డాడంటే కొట్టబడ్డాడు. ఆఖరు బొట్టు వరకు రక్తము కార్చాడు. ఎందుకు తెలుసా? పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శక్తినంతా రక్తమంతా ఓడ్చాడండి. అంత పరిశుద్ధుడు, అంత గొప్ప కృప కలిగిన దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు తన్ను. ఆయన ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు లోకం ఎంతో ప్రేమించను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని రక్షించు ప్రతివాడు రక్షణ పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడండి. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఈ లోకములో మనిషి అపరాధముల చేత, పాపం చేత చనిపోతూ ఉన్నాడు. చచ్చిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని ఏమి చేయాలి అంటే రక్షించాలి. అంటే పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు. గమనించాలి ప్రభునందు ఈ గ్రామస్తులరా, యేసుక్రీస్తు ప్రభువారు మాటలు మీరు వింటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడండి. అర్థమవుతుందా? ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపముల చేత, అపరాధముల చేత చాలా మంది నాశనానికి జోగిపోతూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు. నశించిపోయే వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన రోగులకు వైద్యుడు కావాలి. ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు. రోగముగా పాపం అనే రోగముతో ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనిషిని తన పాపం నుంచి విడిపించి రక్షించడానికి పరమును వీడి లోకానికి వచ్చేసాడండి. కాబట్టి యేసుక్రీస్తు నామందు ఎవరైతే విశ్వసిస్తారో వారిని రక్షిస్తాడు. వారిని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో తెలుసండి? ఈ లోకం నుంచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోయి ఏకైక మార్గము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి. ఆయన తండ్రికి మనకును మధ్యవర్తి ఎవరు తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు నామము ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువారు ద్వారానే ఒక వ్యక్తి ముక్తికి చేరతాడండి. యేసు నామం మాత్రమే మేము ప్రకటించడానికి వచ్చాము. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా స్వీకరిస్తే ఆయన మీ జీవితాలను వెలుగుమయంగా మారుస్తాడు. చెప్పబడిన మాటలు దేవుడు మీ హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, కృప కనికరములను మా ప్రియ యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభ నాయన నీకే స్తోత్రాలు ప్రభ. కొన్ని మాటలు నాన్న తెలియజేయడానికి నీకు గొప్ప కృపను బట్టి నాయన ఈ దండయాత్ర ద్వారా నా ప్రసువార్త దండయాత్ర ద్వారా కొన్ని మాటలు తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. నీ దాసను కొంతమందిగా మేము వచ్చినప్పుడు నీ స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నాం ప్రభా. అయితే ఆయన నీవు మాతో పాటు ఉన్నందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా తాకండి నాయన. నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు. తమ పాపాన్ని ఒప్పుకున్న ప్రభా ఆయన నీ నామాన్ని ఒప్పుకుంటున్నప్పుడు రక్షించే దేవుడు నాయన, నీకే వందనాలు. నామందు విశ్వాసం కలిగిన వారుగా చేయండి ప్రభా, నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నా ప్రభా ఈ స్వార్థ దండయాత్ర నా ప్రవేశిస్తున్నాను ఆయన, నీకే వందనాలు. అనేక నా ప్రభా రక్షణకరంగా ఉండడానికి సహాయం దయచేయమని నీ నామానికి మీరే మహిమ గంట ప్రభావం పొందుకోమని క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ కొద్ది మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి.